ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఇప్పుడు మనం స్మరించుకునే ఈ లీలలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదరేణువుగా తనని తాను అభివర్ణించుకున్న శ్రీ మాకాని వెంకటరావు గారు రచించిన శ్రీ స్వామి సచ్చరిత్రలో వివరించిన అంశములు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తిరుపాల్ రెడ్డి గారితో వచించినవి. అవి ఇప్పుడు ఈనాటి సర్వసమర్థ లీలల్లో స్మరించుకుందాం. శ్రీ పరమానంద స్వామి వారు వీరి స్వగ్రామం ఆత్మకూరు తాలూకా పడమటి ఖమ్మంపాడు. వీరికి తీవ్రమైన వైరాగ్యం కలిగి కాశీ కావడి మోసుకుంటూ సంచారం చేస్తూ ఉండేవారు. వీరి అసలు పేరు తిరుపాల్ రెడ్డి గారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి ముద్దుగా వీరిని తిరుపయ్య అని పిలుస్తూ ఉండేవారు. వీరికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దర్శనం కలిగిన తర్వాత శ్రీ స్వామివారి సేవకుల్లో ఒకరయ్యారు వీరు, ఈ తిరుపాల్ రెడ్డి గారు కూడా. అప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సేవ చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఈ తిరుపాల్ రెడ్డి గారు స్వామివారిని ఇలా అడిగారు, స్వామి నాకు ఏదైనా ఉపదేశం చెయ్యండి స్వామి అని అడిగారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, అయ్యా ఆ లోకంలో 10వ చూపులో చేసినారు, నీకు ఉపదేశం ఎందుకయ్యా అని అన్నారు స్వామి. అంటే మనసు నిర్మలమే, నిర్విషయమే, అంటే మనసులో ఎలాంటి విషయాలు లేకుండా నిర్మలమే, స్వాధీనమైన ఎడల ఉపదేశంతో పని లేదని స్వామివారి భావం. నిర్విషయగా విషయాలు లేకుండా మనసు నిర్మలంగా ఉన్నప్పుడు ఎలాంటి ఉపదేశంతో పని లేదని స్వామివారి భావం. అప్పుడు జ్ఞానం దానంతట అదే వస్తుంది, ఆ జ్ఞానముతోటి తరిస్తాము అని స్వామివారు సెలవిచ్చారు తిరుపాల్ రెడ్డి గారికి. ఆ తర్వాత ఈ తిరుపాల్ రెడ్డి గారు స్వామివారిని ఇలా అడిగారు, స్వామి నేను ఒక ఆశ్రమం నిర్మించుకొని వచ్చిపోయే వారి మంచి చెడ్డలు చూస్తూ అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను స్వామి అని భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగారు వారు, తిరుపాల్ రెడ్డి గారు. అప్పుడు శ్రీ స్వామివారు ఇలా అన్నారు, బంగారంగా చెయ్యి అయ్యా అన్నారు. అప్పుడు ఈ సోమశిల ప్రాజెక్టు పక్కన ఉన్న నరసింహస్వామి గుడి ప్రక్కనే ఆశ్రమానికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. ఎంతో అందంగా ఈ తిరుపాల్ రెడ్డి గారు ఆశ్రమం నిర్మించుకున్నారు. ఆ ఆశ్రమానికి స్వామివారే ఆనందాశ్రమం అని పేరు పెట్టారు. ఈ తిరుపాల్ రెడ్డి గారికి పరమానందయ్య స్వామి అని సన్యాసనామం కూడా స్వామివారే ఇచ్చారు. కొంతకాలం తర్వాత ఈ పరమానందయ్య స్వామివారు కాశీకి వెళ్ళాలన్న కోరిక వీరికి కలిగింది. అప్పుడు శ్రీ స్వామివారిని వీరు అడిగారు, స్వామి నేను కాశీకి వెళ్ళదలిచాను, దయచేసి మీరు అనుమతి ఇవ్వండి అని అడిగారు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా వాదుగుంటలోకి పోయావా, అక్కడెంత గొడవో తెలుసుకున్నావా, అక్కడ నుంచి ఊదుగుంటలోకి పోయావా, అక్కడెంత గొడవో చూసావా, అక్కడ నుండి బూదుగుంటలోకి పోయావా, అన్ని బండ్లు అక్కడే కదా ఉండేది, అక్కడ నుంచి ఆదుగుంటలోకి పోతే అక్కడ పంకా దెబ్బ ఒక్క తూరి తగిలినా చాలయ్యా అని అన్నారు స్వామివారు ఈ తిరుపాల్ రెడ్డి గారితో, ఈ పరమానందయ్య స్వామితో. దాని వివరణ శ్రీ మాకాని వెంకటరావు గారు ఇలా వివరించారు. వాదుగుంట అనగా నోరు. అయ్యా నీవు కాశీకి వెళ్ళినా అక్కడ అందరూ ఏదేదో వాదిస్తూ ఉంటారు. మనం అది విని వచ్చిన పని మరిచి వాదించడం మొదలు పెడతాం. ప్రయోజనం ఏమిటి? బాబా గారు కూడా అన్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవటానికనా అన్నారు అని దీనికి వివరణ ఇచ్చారు. ఊదుగుంట రెండవది. ఇంకా ఊదుగుంటలోకి పోతే అక్కడెంతో గొడవ చూసినావా అన్నారు కదా స్వామివారు. ఊదుగుంట అంటే ముక్కుతో మనం పీల్చే శ్వాస ప్రశ్వాసలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిత్యం రోజుకి 21,600 సార్లు జరుగుతుంది. మనం ఆ వాదన వదిలి శ్వాస మీద కానీ ధ్యాస ఉంచితే మన మనసు నిశ్చలమవుతుంది. దానితో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు క్రమము తప్పకుండా నిశ్చల స్థితిలో సాగుతాయి. అలా ఉన్నప్పుడు రోజుకి క్రమంతో భగవంతుడు నిర్ణయించిన విధంగా 21,600 సార్లు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. అందులో అపక్రమం ఏమీ లేకుండా సక్రమంగా.
అని అర్థం. బూదిగుంటలోకి పోతే అక్కడెంత గొడవ అన్నది. ఇంకొకపోతే అక్కడ నుంచి బూదిగుంటకు వెళితే అన్నారు స్వామివారు. బూదిగుంట అంటే బురుకుటి స్థానం. అంటే 2 కనుబొమ్మల మధ్య ఉండే స్థానం అన్నమాట. అది గురుస్థానం. అక్కడ దృష్టి కేంద్రీకరించాలి. గురు మధ్య స్థానం అంటే ఆ కనుబొమ్మల మధ్య ఉన్న బురుకుటి స్థానంలో దృష్టి నిలపాలి. దృష్టి నిలిపి శ్వాసయందు దృష్టి నిలపాలి. అప్పుడు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన తర్వాత వెలువడిన శక్తితో ఈ ఇంద్రియాలన్నీ పని చేసుకుంటాయి అని స్వామివారు చెప్పారు. అప్పుడు దృష్టి నిశ్చలమవుతుంది, స్థిరమవుతుంది, మనసు స్థిరమవుతుందని స్వామివారి భావం అని ఈ మాకాని వెంకటరావు గారు వివరించారు. తర్వాత ఇంకొకటి అన్నారు. అక్కడ నుంచి ఆదుగుంటలోకి పోతే అని అన్నారు. ఆదుగుంట అంటే సహస్రం, అంటే పరమాత్మ స్థానం. ఇక్కడ భృకుటి నుంచి సహస్రం చేరిన తర్వాత అక్కడ అది పరమాత్మ స్థానానికి చేరుతావు. పంకా దెబ్బ ఒక్కతూరి తగిలినా చాలు అంటే భగవంతుని గాలి ఒక్కసారి తగిలినా, ఒక్కసారి వీచినా, ఆ స్పర్శ తగిలినా ఆ స్పర్శతో జీవుడు పునీతుడవుతాడు అని స్వామివారి భావం. కాశీకి వెళ్ళి అక్కడ లేనిపోని గొడవలో ఇరుక్కొని సమయాన్ని వృధా చేసుకోవడం కంటే నీవు ఉన్న చోటే నీ మనసును ఆధీనంలో ఉంచుకొని ధ్యానం చేసుకున్నచో నీవు ఉన్న చోటే కాశీ అని శ్రీ పరమానందయ్య స్వాముల వారితో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పారు. దానిని శ్రీ పరమానందయ్య స్వాముల వారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వారి చెప్పిన మాటని ఆచరించి పరమానందం పొందారు. తర్వాత స్వామివారిలో ఐక్యం అయ్యారు. ఓం నారాయణ ఆది నారాయణ.